Sun, celebrating 20 years of excellence in education. వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. నటుడు ప్రదీప్ రావత్ మరణ వార్త మాత్రం ఇండస్ట్రీలో చాలా తీవ్ర దిగ్భ్రాంతి అయితే గురి చేసింది. ఆయన సై సినిమా అలాగే చాలా సినిమాలు మన మన తెలుగులో చాలా సినిమాలు ఆయన ఛత్రపతి అవ్వచ్చు, ఇలాంటి మంచి మంచి సినిమాలన్నీ కూడా ఆయన విలనిజం తోటి చాలా మంచి ప్రత్యేకత అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఇప్పుడు ఆయన లాస్ట్ సినిమా మనకి ఏదైతే తెలుగులో చేసిందో వచ్చేసరికి గాయపడిన సింహం. ఆ సినిమా డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో హాయ్. యాక్చువల్లీ నిన్న వాట్సాప్ స్టేటస్లో ఆయన నెంబర్కి ఆయన స్టోరీలో పెట్టున్నది. సడన్గా ఇట్లా ఇన్ మెమరీ అనేసరికి నేను సడన్గా షాక్లో ఉన్నా. ఆయన ఇన్ మెమరీ ఏంటి, ఆయన అంటే మాకేంటంటే మా టీంకి కానీ మొత్తం యాక్టర్స్ కానీ అందరూ అరే మనం మొన్ననే కదా షూట్ చేసాం అనే ఫీలింగ్లో ఉంది. సో ఆయన షూట్లో కూడా చాలా ఫిట్గా, అంటే మేము ఆ తర్వాత కూడా మేము మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. లైక్ అరే ఇంత ఫిట్గా ఉన్నాడు ఈ ఏజ్లో కూడా, మనం ఏంటి ఇలా ఉన్నాం అని చాలాసార్లు మాట్లాడుకుంటూ జోక్ కూడా చేసుకుంటున్నాం. అలాంటిది అసలు మేము బై ఛాన్స్ కూడా అనుకోలేదు. సో నిన్న అది పెట్టంగానే నిజమా కాదా అని వాళ్ళ మేనేజర్ని వాళ్ళందరినీ నెంబర్ కనుక్కొని మరీ ఫోన్ చేస్తే అవునండి నిన్న 5:30కి ఇలా అయిపోయిందంటే, కొంచెం ఇంకా చెప్పాలంటే నైట్ అంతా కూడా అదే షాక్లో ఉన్నాం అందరం ఫోన్ మాట్లాడుతూ. జేడీ గారు కూడా కాల్ చేసి ఆయన ఎక్కడో షూట్లో ఉన్నారు, ఆయనకి నిజమా కశ్యప్ ఏంటి, ఏదో నిన్ననే కదా షూట్ చేసినట్టు నింది, అంటే ఆయనతో షూట్ అయ్యి 1 year అయింది కానీ అసలు ఏదో అంటే ఆయన చాలా ఇప్పుడు చూడ్డానికి అంత గాంభీర్యంగా అట్లా ఉంటారు కదా, చాలా చాలా ఫన్నీ పర్సన్. అసలు జోకులు వేస్తూ ఉంటాడు అసలు. అండ్ ఎస్పెషల్లీ ఏడీస్ వాళ్ళతో అయితే నేను క్యారవన్ లోపలికి వెళ్ళేసరికి ఆయన వణికిపోతూ ఉన్నాడు. ఏడీ ఫుల్ ఇలా టెన్షన్ పడుతూ ఫుల్ సరిగ్గా చెప్పు అన్నట్టు అలా అంటున్నాడు. సార్ ఏమైంది ఇప్పుడు నేను చెప్పనా సీన్ అంటే, నై సార్ ముజే ఫటేగి ఆప్సే అన్నాడు. నై సార్ ఇసుకో ఫట్ రే అంటే ఫట్టేదోనా అని. సో యాక్చువల్లీ ప్రాంక్ చేస్తున్నాడు ఆయన, ఏది అసిస్టెంట్ డైరెక్టర్స్తో కావాలని ఇలా, అంటే ఆయనకి భయపడతారని ఆయనకు తెలుసు. సో కావాలని అది భయపెడుతూ అలా ఉంటూ సడన్గా వాళ్ళు భయపడ్డారు అనగానే నా వైపు చూసి కనుగొడుతూ ఉంటాడు అట్లా. సో వెరీ అండ్ మొత్తం షూట్ అయిపోయేసరికి ఆ ఏడీ ఎవరైతే ఉన్నారో ఫుల్ ప్రేమించేస్తున్నాడు అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో భయపెట్టి తర్వాత కావాలని ఫస్ట్ సెషన్ భయపెట్టి ఆ తర్వాత ఎంత ఫ్రెండ్లీ అయిపోయాడు అంటే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ. అండ్ ఏమో అసలు ఆయన మెమరీస్ ఇంకా, అంటే మనకి భిక్షు యాదవ్ యాక్చువల్లీ గాయపడ్డ సింహంలో క్యారెక్టర్ కూడా జస్ట్ యాజ్ ఎ ఫ్యాన్ లాగే తీసుకున్నాం. అంటే ఆన్ పేపర్ రాసిన దగ్గర నుంచి ఏ యాక్టర్ ఉన్నారు ఓకే, కానీ ఇది ఆయనే కావాలి అని అనుకుని అంటే రాసిందే భిక్షు దాస్ అని, ఆయన పేరు మీదే భిక్షు యాదవ్ని భిక్షు దాస్ చేసి. సో నరేట్ చేసేటప్పుడు కానీ శ్రీ విష్ణు గారికి నరేట్ చేసినప్పుడు కూడా మీ ఫాదర్ ఆయనే అని మనం లిటరలీ అలాగే చెప్పి చేసాం. లక్కీగా మాకు దొరికారు, చేసాం. బట్ అన్ఫార్చునేట్ ఆయన షూట్ అయిపోయాక కూడా వాయిస్ నోట్ పెట్టారనమాట. బహుత్ అచ్చా లగా ఆప్సే కామ్ కర్నే మే, ఫిర్ సే కామ్ కరేంగే సార్ అది ఇది అని. ఆయన ఇప్పుడు అంత ఏజ్లో కూడా నన్ను సార్ అనే పిలుస్తారు అనమాట. సో యా. అయితే మీ సినిమా అంటే మీ సినిమా స్టార్ట్ అవ్వక ముందు కూడా ఐ థింక్ ఆయన తెలుగులో రీసెంట్గా నాకు తెలిసి అపీర్ అయింది మీ సినిమానే. అంటే అంతకుముందు చాలా సినిమాలు చేసినప్పటికీ మీ సినిమాలోనే రీసెంట్గా అపీర్ అయ్యారు. సో కాస్టింగ్ చేసేటప్పుడు కావచ్చు, అంటే చాలా రోజులు అయింది కదా, ఆయన ఎలా అసలు మీరు మీ సినిమాలోకి తీసుకొచ్చారు? లేదు చాలా అంటే ఫస్ట్ అయితే అసలు ఈ మధ్య లేదు, ఈ మధ్య ఎక్కడ కనిపించలేదు. సో మేము మేనేజర్స్ ద్వారా వెళ్ళి ఆయన ఫోన్లో నరేట్ చేశాను. ఫోన్లో ఆయన క్యారెక్టర్ చెప్పంగానే ఆయన నవ్వేసి బహుత్ మజా ఆ రా సార్, ఆయన గొంతు కూడా అసలు ఆల్మోస్ట్ ఇలా బేస్లో ఇలా మనకి ఆయనకి క్యారెక్టర్ చెప్పంగానే అసలు కంప్లీట్గా హీ వాజ్ ఇంటూ అసలు లైక్ మే కర్ రో సార్ కబ్ స్టార్ట్ కరే సార్ అన్నాడు. సో సో వాయిస్ అదే కాల్ చేశాను. ఆ తర్వాత కలిసాక కూడా హీ వాజ్ అసలు నవ్వుతూనే ఉన్నాడు. ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడల్లా చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేస్తూ చేశాను అని చెప్తున్నాడు అనమాట. అంటే ఆయన చాలా చేశాను, చాలా రోజులు అయిపోయింది తెలుగులో, ఈ క్యారెక్టర్ ఏదో ఎంజాయ్ చేస్తున్నాను, మజా మజా ఆరా అని ఆయన స్టైల్లో చెప్తుండేవాడు అనమాట.
అయితే అంటే ఇప్పుడు యాక్చువల్లీ మనకిప్పుడు వస్తున్న న్యూస్‌లో వీటిలో చూస్తుంటే ఏంటంటే హార్ట్ స్ట్రోక్ కాదు కొంచెం ఏదో క్యాన్సర్ ఇవన్నీ ఉన్నాయని చెప్పని ప్రీవియస్ నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. మీ సెట్‌లో యాక్ట్ చేసేటప్పుడైనా, వర్క్ చేసేటప్పుడే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా మీకు చెప్పడం కావచ్చు, ఏదైనా సెట్‌లో ఆన్ అండ్ ఆఫ్ అలా రావడం కావచ్చు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ గురించి ఏమన్నా డిస్కస్ చేశారా? అస్సలు లేదు. అసలు ఆయన్ని చూస్తే ఒకవేళ చెప్పినా మేము నమ్మేవాళ్ళం కాదు. ఆయన ఎక్స్ట్రీమ్లీ ఫిట్ ఉన్నారు. అసలు ఆయన ఎన్నిసార్లు నడిచే సీన్, వాకింగ్ సీన్స్ అలా ఉంటే ఆయన మనం ఒక 3-4 సార్లు చెప్పినా అసలు అలిసిపోకుండా ఆయన ఇంకా ఇంకా ఉంటే చేస్తా అనే టైప్లో ఉన్నాడు. మేమే ఇంకా వద్దులే అనుకున్నాం కానీ అవసరం రాలేదు. 2-3 టేక్స్ అంటే 4th టేక్ కూడా ఈ వాజ్ రెడీ, ఈ వాజ్ ఫిట్. అసలు మేము బై మిస్టేక్ కూడా అసలు అందుకే నిన్న అసలు ఆయనకు బాగాలేదంట అని ఏదైనా ఇప్పుడు మీరు విన్నట్టే మేము విన్నా కూడా రియల్లీ అన్నట్టు ఉండింది. అంటే ఛాన్స్ లేదు అసలు ఆయన, ఎందుకంటే మల్టిపుల్ టేక్స్ చేస్తే తెలిసిపోతుంది ఒక యాక్టర్ అంటే మల్టిపుల్ టేక్స్లో ఆయన. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆయన మేనేజర్ 6 to 6 ఆయన ఇప్పుడు ఎక్కువ 6 తర్వాత చేయట్లేదు అంటే ఒకరోజు 2 days బ్యాక్ టు బ్యాక్ 8 వరకు అయినా కూడా ఆయన అసలు మేనేజర్ భయపడుతున్నాడు చెప్పడానికి. నేను వెళ్ళి సార్ ఇట్లా ఇంకొక 8 అవుతుందేమంటే కర్లేంగే అన్నాడు. అసలు ఎక్కడ ఎనర్జీ డ్రాప్ లేదు, ఎక్కడా కూడా అసలు అంటే అసలు డౌన్ లేదు. అసలు అసలు ఫిట్నెస్ గురించి మాట్లాడేవాళ్ళం. సార్ ఎలా సార్ ఇప్పటికీ ఇలా ఫిట్ అంటే ఆయన చెప్తుండేవాడు నేను ఇన్ని ఇయర్స్ నుంచి చేసేవాడిని అది ఇది అని. సో కానీ అంటే మీకు శ్రీ విష్ణు గారికి, జైడి చక్రవర్తి గారికి, ఆ హోల్ టీమ్ అందరికి కూడా ప్రదీప్ రావత్ గారు అంటే ఆయనతో ఒక బాండింగ్, అసోసియేషన్ అంతా చాలా మంచిగా ఇప్పుడు ఆయన చనిపోయారు అని తెలుసుకోగానే మీ టీం మొత్తం కూడా నాకు తెలిసి చాలా సాడ్‌నెస్ వచ్చుంటుంది. యా అందరం ఇప్పుడు లాస్ట్ నిన్న నైట్ ఇవాళ మార్నింగ్ కూడా అవే మెసేజ్లు. అదేంటి షాకింగ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయం కదా. ఒక మనిషి సరిగ్గా నడవట్లేదు ఆర్ అలా ఉంటే మనకి తెలుస్తుంటుంది ఏంటో బాగాలేదేమో అని. కానీ ఎక్స్ట్రీమ్లీ ఫిట్ ఉన్న పర్సన్ లాగా కనిపించి సడన్గా ఇలాంటి న్యూస్ వింటే అసలు అందరూ ఇట్లా నో అన్నట్టుంది. సో ఏమో ఎనీవే అంటే ఆయన లాస్ మిగతా ఇండస్ట్రీస్‌తో ఏమో గానీ, తెలుగు ఇండస్ట్రీకి మాత్రం చాలా తీరని లోటని అనిపిస్తుంది. ఎందుకంటే సై అయినా, ఛత్రపతి అయినా, ఈవెన్ గజినీ అయినా, ఆయన చేసిన క్యారెక్టర్స్ అన్నీ గూడా ఇప్పుడు చూస్తుంటే ఇన్ని మంచి మంచి క్యారెక్టర్స్ చేశారా అని అనిపిస్తుంది. సో యాస్ ఎ డైరెక్టర్‌గా మీరు ఏం చెప్తారు ఆయన లాస్ గురించి? అది హ్యూజ్ లాస్. ఎందుకంటే ఇప్పుడు నేను రాస్తున్న వేరే దాంట్లో కూడా ఆయన మైండ్లో ఉన్నారు. నెక్స్ట్ క్యారెక్టర్ ఆయన చేస్తే బాగుంటుందని డిస్కషన్లో ఉన్నాము. నిన్న ఆ పోస్ట్ పెట్టాక సందీప్ రాజ్ కలర్ ఫోటో డైరెక్టర్ తను కూడా బాసు నేను నా దాంట్లో ఆయన అనుకున్నాను, అబ్బా మిస్ అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు చూసిన సినిమాలు ఇన్స్పైర్ అయిన వాటిల్లో ఆయనే మనకి తెలిసిన ఫస్ట్ విలన్. దాని ముందు జనరేషన్కి అమరీష్ పురి ఎలా అయితే ఒక సాలిడ్ విలనో మన వాళ్ళందరికీ మనం చిన్నప్పుడు చూస్తే మనం భయపడింది ఆయనకే. సో అలాంటి వ్యక్తితో ఇప్పుడు మనం డైరెక్టర్స్ అయినప్పుడు, రైటర్స్ అయినప్పుడు రాసేటప్పుడు డెఫినెట్గా అరే ఈయన ఉండాలి అని అనుకుంటాం. సో ఇప్పుడు అలాగే ఈ సినిమాలో కుదిరింది. నెక్స్ట్ వాటిల్లో కూడా ఎలా చేయొచ్చు ఇంకోలా అనుకుంటున్నాము. సో ఇప్పుడు అలా చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. లేదు హ్యూజ్ డెఫినెట్గా లాస్. ఎందుకంటే ఇప్పుడు ఆయన 90s అలా ఫుల్ అలా ఉంటే వేరు. ఇప్పుడు ఆయన మేము చూసాం కదా ఫిట్గా. అరే ఫిట్గా ఉన్నప్పుడు అప్పుడే ఇలా అవ్వటం అనేది ఆయన ఒక్కరే వచ్చారా సెట్‌కి? అంటే ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా రావడం గానీ అట్లా ఏమన్నా ఉంటుందా? ఎవరైనా చెప్పారా వాళ్ళ పిల్లల గురించి కావచ్చు, వాళ్ళ వైఫ్ గురించి ఏమైనా చెప్పేవాడా ఎప్పుడైనా? వాళ్ళ అబ్బాయి గురించి చెప్పేవాళ్ళు. వాళ్ళ అబ్బాయికి కూడా మూవీస్లో ఇంట్రెస్ట్. సో ఎప్పుడైనా ఇటు వస్తే కల్పిస్తాను, ఏదైనా డైరెక్షన్ టీంలో అయినా ఏమైనా పెట్టుకోండి, ఎందుకంటే వాడికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే నేర్చుకోవాలని ఉంటుంది అని ఆ డిస్కషన్ ఉండేది. సో అంటే వాళ్ళ వైఫ్ కానీ అంటే ఇలాంటివన్నీ చెప్తుండేవాళ్ళు. వాళ్ళ సన్ గురించి అయితే ఆయన నెక్స్ట్ ఎలా ఉంటుందో మా సన్, వాడు యాక్టింగ్ లేకపోతే డైరెక్షన్ చేస్తాడా, సో ఆ డిస్కషన్స్ జరిగేది. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలా అంటే నేను యాక్చువల్లీ ఈ అకేషన్లో నేను పిలుస్తానని అనుకోలేదు మిమ్మల్ని. ఎనీవే ఆయన లాస్ మాత్రం తెలుగు పరిశ్రమకి తీరని లోటని చెప్పుకోవచ్చు. అండ్ మీలాంటి ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్కి అంటే మంచి మంచి క్యారెక్టర్స్ ఆయనలో చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా నాకు తెలిసి ఇది ఒక తీరని లోటని చెప్పుకోవచ్చు. అండ్ ప్రదీప్ రావత్ గారు అంటే నాకు తెలిసి ఐ థింక్ చిన్నప్పటి నుంచి అన్ని సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఒకటి మంచిగా కనిపించేది. ఎనీవే ఇట్స్ ఎ వెరీ బిగ్ లాస్ టు ద
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ అంతేకాకుండా టాలీవుడ్ ఫ్యాన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. యా.